గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవని పీయూష్ గోయల్ చెప్తున్నారు. ఈ పరిణామాల్ని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఇక ఏపీలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత టెన్షన్ పుట్టిస్తోంది. ప్రస్తుతం హోటల్స్కి సగానికి పైగా పడిపోయింది గ్యాస్ సరఫరా. వారం రోజుల్లో గ్యాస్ కొరత తీవ్ర రూపం కావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో బ్లాక్ మార్కెట్ని అరికట్టాలని కోరుతున్నారు హోటల్ అసోసియేషన్. హోటళ్లు మూతపడితే లక్షల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని కలుస్తామంటున్నారు ఏపీ స్టార్ హోటల్స్ ప్రెసిడెంట్ స్వామి. సో కంప్లీట్ డీటెయిల్స్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు. శ్రీధర్, చెప్పండి. ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అంటే విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరాల్లో ఈ కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడిందంటారా? ప్రస్తుతం పశ్చిమ ఆసియా యుద్ధ ప్రమాదం ఉండటం వల్ల యాజ్ ఆఫ్ నవ్ సిలిండర్స్ కొరత క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ చేశారు డిస్ట్రిబ్యూటర్స్. వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం ఈ నెల 5వ తారీఖున ఒక జీవో రూపంలో ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా డీల్ చేయండి, రెసిడెన్షియల్ పర్పస్లో ఎవరికి ఇబ్బంది లేకుండా కమర్షియల్ కొద్దిగా జాగ్రత్తగా చూస్ చేయండి అన్నారు తప్ప ఎవరికి ఆపద్దు అనేది చెప్పలే. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్కి 15 సిలిండర్స్ అవసరం అయితే దాంట్లో 7-8 సిలిండర్స్ 50%, 60% వరకు ఇప్పుడు సప్లై ఇస్తున్నారు. అర్జెంటుగా విజయవాడలో 250 నుంచి 300 వరకు రెస్టారెంట్స్ ఉన్నాయండి. పెద్ద హోటల్స్ 1 స్టార్ నుంచి సింగిల్ స్టార్ నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు, 5 స్టార్ హోటల్స్కి సిఎన్జీ వాడతాం మేము. పెద్ద హోటల్స్ వరకు దీన్ని ప్రాసెస్లో ఉంది. ఒక్కోదానికి 15-20 సిలిండర్లు అవసరం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సప్లై కూడా ఉంటేనే రెస్టారెంట్స్కి ప్రతి ఒడు దీని మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఏమాత్రం కొరత ఏర్పడినా స్టాఫ్ ఎక్కడెక్కడ ఆగిపోవడం జరుగుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు మీదకి పట్టడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చర్య తీసుకొని ప్రాపర్ గైడ్ చేయమని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారికి, కేంద్ర ప్రభుత్వానికి పెట్రోలియం శాఖ మంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ రూపంలో ఇచ్చి దీన్ని కూడా ఇబ్బందులకు తీసుకెళ్లకుండా జాగ్రత్తగా ఉంచాలి అనే హోటల్ సంఘం నుంచి, ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ నుంచి తీవ్రంగా విచారం వ్యక్తపరుస్తున్నాం. తీవ్రత పెరిగి కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా నిలిపివేస్తే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నిలిపివేస్తుందని మేము అనుకోవట్లేదండి. జస్ట్ ఒక 50%, 60%కి తీసుకెళ్తారని ఆలోచన ఉంది. దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మా సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దాన్ని ఎట్లా చేయాలనేది నెక్స్ట్ ఆ కార్యాచరణ కమిటీ అందరు కూర్చొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో కమర్షియల్ సిలిండర్ల కొరత అనేది రాలేదు. ఒకవేళ భవిష్యత్తులో కనుక కొరత కనుక వస్తే మాత్రం ఇక ప్రభుత్వంతో చర్చలు జరిపి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం తగు చర్యలు తీసుకున్నా మాత్రం ప్రెసిడెంట్ స్వామి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజితో, శ్రీధర్, TV9 విజయవాడ.